హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. మనం ఆల్రెడీ 9th క్లాస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎకానమీలో మనం ఉన్నామండి. సో ఆల్రెడీ థర్డ్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుందాం. పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్ అనేది థర్డ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందండి, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. వీటితో పాటు ఈ యొక్క ఎన్సీఆర్టీ సిరీస్ అనేది ఒక ఆర్డర్లోనే నేను చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిరీస్ని మీరు ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా చదవటం మాత్రం ట్రై చేయండి. సో మీరు చదవకుండా ఓన్లీ వీడియో వినటం వల్ల మీకు పెద్దగా ఒరిగేదే ఉండదు. సో కొంతవరకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది వస్తుందే తప్పితే మీరు డిస్క్రిప్టివ్గా రాయాలన్నా కానీ, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు పోటీ చేయాలన్నా కానీ సో మళ్ళీ మీరు ఒకసారి చదవాల్సిందే. సో అందువల్ల మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటు మీకు ఎవరన్నా కానీ ఈ యొక్క ఆఫర్ చేయగలిగే డొనేషన్ ఆఫర్ చేయగలిగే మీరు ఎవరైతే ఉన్నారో, మీకు స్తోమత ఉన్నారో ఎవరైనా ఉంటే కనుక డొనేట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల నా ఛానల్ డెవలప్మెంట్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీనివల్ల ఎక్కువ మందికి నేను ఇంకా ఈ ఛానల్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ సహాయం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకు ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అంటే మన ఆహార భద్రత అంటాం. మనం సెక్యూరిటీ అంటే ఏంటంటే రక్షణ అంటాం. కానీ ఇక్కడ రక్షణ కిందకి రాదు, భద్రత అంటాం. రక్షణ అంటే ఉన్నదాన్ని కాపాడటం, భద్రత అంటే లేనిదాన్ని తయారు చేసుకోవడం అనమాట, భద్రం చేయడం అంటారు చూసారా. సో ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో మనకు ఫుడ్ సెక్యూరిటీ అనే మాట రాగానే మనకు గుర్తొచ్చే ముందు ముఖ్యంగా 3 అంశాలు అనమాట. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. అవైలబిలిటీ అంటే మనకు ఆ యొక్క వస్తువు అనేది ఉందా లేదా, అది అందుబాటులో ఉందా లేదా, అవైలబుల్గా ఉందా, ఉంటే అది అందరికీ అందుబాటులో ఉందా లేదా, ఉంది కానీ అందరికీ అందుబాటులో ఉందా లేదా అనేది కూడా చూడాలి. అది సరే అందరికీ అందుబాటులో ఉందనుకుందాం, అది అందరూ స్తోమత వెచ్చించగలిగే అఫోర్డబిలిటీ అంటే కొనగలిగే అంత స్థితిలోనే ఉందా. ఈ 3 అంశాలు ట్రిపుల్ ఏస్ అంటారు వీటిని, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అనమాట. సో వీటినే మనం ఈ 3 కనుక కరెక్ట్గా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఫుడ్ సెక్యూరిటీ అంటాం, ఆహార భద్రత అంటాం అనమాట. సో అవైలబిలిటీ ఆఫ్ మీ ఫుడ్ అంటే ఏంటంటే మన భారతదేశంలో జనాభాకు సరిపోయేంత ఆహారం అనేది మన భారతదేశంలోనే తయారు చేయాలి. మన ప్రీవియస్ ఇయర్ ఏవైతే స్టాక్ కావచ్చు, ఏవైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఆహార ధాన్యాల మొత్తం అనేది ఈ యొక్క ఏది గవర్నమెంట్ గార్నియర్స్లో కావచ్చు, లేదా ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశ ప్రజలకు జనాభాకు సరిపోయే విధంగా ఉండాలి. అంటే మన దేశంలో పండగలిగే ప్రతి వస్తువు అనేది మనకు అందుబాటులో ఉండాలి. మన దేశంలో పండలేని వస్తువుని మనకు ఉండాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ పండగలిగే వస్తువులన్నీ కూడా అవైలబిలిటీ. యాక్సెసిబిలిటీ ఏంటంటే సరే ఇప్పుడు ఉంది, ఆహారం ఉంది, సో ప్రతి ఒక్కడికి ఇది రీచ్ అవుతుందా లేదా, అందుబాటులోకి అందరికీ ఇది పోయి చేరుతుందా లేదా అనేది యాక్సెసిబిలిటీ. సో నెక్స్ట్ అఫోర్డబిలిటీ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వెచ్చించి కొనడానికి సరిపోయేంత సంపాదన ఉందా లేదా, లేదా అందరి సంపాదనకు సరిపోయేంత తక్కువ మొత్తం ధరల్లో ఏదైనా ఒకటే, 2 మీనింగ్ ఒకటే, ఇది అనేది అఫోర్డబిలిటీ కిందకి వస్తుంది అనమాట. సో వై ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎందుకు అవసరం అంటే అంటే బేసికల్ నీడ్. మన భారతదేశంలో ఆర్టికల్ 21 అనేది ఏం చెప్తుందంటే ఈ యొక్క అంటే రైట్ టు లైఫ్ అనే దానికి చెప్తుంది. రైట్ టు లైఫ్ అనే దాంట్లో భాగంగా ఏంటంటే రైట్ టు ఫుడ్ అనేది కూడా ఒక భాగం వద్దనమాట. సో ఫుడ్ సెక్యూరిటీ అంటే మన భారతదేశంలో జీవించే హక్కు ఇవ్వాలి అంటే ఆ జీవనానికి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే ఆహారం అనేది కూడా అందుబాటులో తీసుకురావాలి. సో దీనికి సంబంధించి 1970లో అమర్త్య సేన్ అనే అతను అవైలబిలిటీ అనేది కనుక మనం చూసుకుంటే సో ఎడిక్వేట్ సప్లై అనేది ఉండాలి, అంటే సరిపోయినంత మొత్తంలో మన యొక్క సప్లై అనేది ఉండాలి, బేసిక్ ఫుడ్ స్టఫ్ అనేది ఉండాలని చెప్పేసి అమర్త్య సేన్ అనే యొక్క ఎకనమిస్ట్ అనేది చెప్పాడనమాట. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఎవరైతే 1995లో వరల్డ్ ఫుడ్ సమ్మిట్ అనేది ఒక డిక్లరేషన్ అనేది ఇచ్చిందనమాట. ఆ దాంట్లో ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి, ఇండివిజువల్కి లేదా హౌస్ హోల్డ్కి, అంటే ఒక గృహంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, రీజనల్ అంటే ఆ ప్రాంతం కావచ్చు, నేషనల్ గ్లోబల్ లెవెల్స్లో అందరికీ ఎవరైతే పీపుల్ ఉంటారో అందరికీ ఫిజికల్గా గాను ఎకనామికల్గా యాక్సెసిబుల్గా సఫిషియెంట్గా ఉంటే కనుక అది ఎలా ఉండాలా, భద్రత అనేది సేఫ్గా ఉండాలా. దాంతోపాటు ఏదైతే యొక్క న్యూట్రిషియస్ అయ్యి ఉండాలన్నమాట, అంటే ఏవైతే మనం చెప్తామో పోషకాహారం అనేది దాంట్లో కలిగి ఉండాలా. అలాంటి దాన్ని మనకు డైటరీగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఫుడ్ ప్రిఫరెన్స్ని మనం ఏమంటామంటే అది ఆరోగ్యవంతమైనటువంటి విధానాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఫుడ్ అథారిటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారనమాట 1996లో. దాని ప్రకారం ఏంటంటే దీన్ని పావర్టీ ఎరాడికేషన్లో భాగంగానే ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా భాగం చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు ఏదైనా కానీ సడన్గా ఇప్పుడు మనం ఫుడ్ అనేది ఎందుకు సెక్యూరిటీ భద్రపరచుకోవాలంటే మన భారతదేశంలో ఎవరిళ్లలో వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, అదే కాకుండా ఈ యొక్క దేశం కూడా కొంత ఆహారాన్ని అనే దాన్ని దాచిపెట్టాలి. ఆ ప్రభుత్వం అనేది కొంత ఆహారాన్ని దాచిపెట్టాలి. ఎందుకు దాచిపెట్టాలి అంటే ఎప్పుడైనా సరే మనకు డిజాస్టర్స్ వచ్చినాయి, అంటే న్యాచురల్ కలామిటీస్ అనేవి, తుఫాన్లు, వరదలు, భూకంపాలు ఇలాంటివి వచ్చినాయి. అలాంటి సమయంలో ఏదైనా కానీ కరువు కాటకాలు రావచ్చు. అలాంటి సమయంలో మనం పంట పండించలేము,
లేదా మనకు ఇతర దేశం నుంచి మనకి యుద్ధం రావచ్చు. అలాంటి సమయంలో మనం పంట పండించడం, అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకలి చావులు చావకూడదు. అలా చావకుండా ఉండాలి అంటే మన భారతదేశంలో మన భారతదేశ ధాన్యాగారం ఉంటుంది, ధనగారం ఉంటుంది, ధాన్యాగారం ఉంటుంది. ఈ ధాన్యాగారంలో ధాన్యం ఉన్నప్పుడు ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు రీసెంట్గా మన కోవిడ్-19 అనేది వచ్చింది. చాలామందికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఇవ్వవలసిన దానికన్నా ప్రభుత్వం అనేది ఎక్కువ ఇవ్వగలిగింది. ఎందుకు ఇవ్వగలిగింది? వాళ్ళ యొక్క ధాన్యాగారంలో శుభ్రంగా ఆ యొక్క ఆహారం ఉంది కాబట్టి ఈ కోవిడ్-19లో డిస్ట్రిబ్యూట్ చేయగలిగారు. సో ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్లో ఇది భాగంగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే న్యాచురల్ కెలామిటీస్ అంటే ఏంటంటే మనకు డ్రాట్ అనేది ఎప్పుడైనా సరే, మనకు డ్రాట్ అంటే ఏంటి? వర్షలేమి. ఆ వర్షలేమి వల్ల ఏమవుతుందంటే పంటలు పండకపోవడం వల్ల ఏంటి, మనకు సరైనటువంటి ఆహార ధాన్యాలు దొరకవు. ఆహార ధాన్యాలు దొరకపోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఒక్కసారిగా మ్యాసివ్గా అందరికీ స్టార్వేషన్, ఆకలి చావులనే మొదలవుతాయి. ఈ ఆకలి చావులనే మనం ఫెమిన్ అంటాం అనమాట, దీన్ని కరువు అంటాం అనమాట. సో ఈ ఫెమిన్ అనేది మనం కనుక చూసుకుంటే చాలా యొక్క మరణాలకి, ఆకలి చావులకు కారణం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఫెమిన్ అనేది 1943లో బెంగాల్లో ఒకసారి వచ్చింది. సో దీని కారణంగా ఏంటంటే ఒక 30 లక్షల మంది జనాభా అనేవాళ్ళు బెంగాల్లో పూర్తిగా చనిపోవడానికి కారణం ఏందనమాట ఈ ఫెమిన్ అనేది. అంటే ఈ యొక్క ఆకలి చావుల వల్ల కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆకలిక వల్ల పూర్తిగా అక్కడ 3 లక్షల మంది మొత్తం చనిపోయారనమాట. తర్వాత బెంగాల్ ఫెమిన్ వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఏదైతే కలాహంది ఏదైతే ఉందో కషీపూర్ ఒరిస్సాలో వచ్చింది. సో ఈ ఫెమిన్లో కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల ఇది చాలా వరకు కొన్ని సంవత్సరాలు అనేది కంటిన్యూ అయిందనమాట. సో ఆకలి వల్ల మరణాలు అనేవి చాలా వరకు సంభవించాయి అనమాట. తర్వాత రాజస్థాన్లో బరాన్ డిస్టిక్లో కూడా, తర్వాత నెక్స్ట్ ఏదైతే పాలమ్ము అనే యొక్క డిస్టిక్ ఏదైతే జార్ఖండ్లో ఉందో ఇక్కడ కూడా ఈ యొక్క కరువు కాడాలు అనేవి ఏర్పడినాయి అనమాట. ముఖ్యంగా హూ ఆర్ ఫుడ్ ఇన్సెక్యూర్, ఆహార భద్రతలకు ఇన్సెక్యూరిటీ అనేది మనకు అంటే ఈ యొక్క ఆహార రక్షణ లేకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే ముఖ్యంగా మనం పెద్ద పెద్ద కోటీశ్వరులు అనుకోండి, పెద్ద పెద్ద భూస్వాములు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆహారం అనేది వాళ్ళ కుటుంబం వరకు సంవత్సరాలు తినడానికి కూడా సరిపోయేంత విధంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అంటే చేతి వృత్తుల వాళ్ళు, తర్వాత కొంతమంది ఈ యొక్క ట్రెడిషనల్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మనకి ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు, తర్వాత చిన్న చిన్న సొంత పనులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయిడ్ పీపుల్స్ ఉంటారు. తర్వాత కొంతమంది బెగ్గర్స్ ఉంటారు. అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఫుడ్ సెక్యూరిటీకి చాలామంది ఎవరైతే ఉన్నారో మనకు ఆ యొక్క స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, తర్వాత ఇల్పేడ్ తక్కువ జీతాలకు పనిచేసేవాళ్ళు, తక్కువ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండదన్నమాట, వీళ్ళకి ఆహార భద్రత అనేది ఉండదన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. రాము అని అతని వైఫ్ అనేది చూడండి మీరు, అది పెద్ద ఆ స్టోరీ చెప్పుకుంటుంటే టైం వేస్ట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క ఆహార భద్రత అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టోరీస్ అండి. తర్వాత మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆహార భద్రతలో ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ 3 క్యాస్ట్లు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. ఎందుకని అంటే తరతరాలుగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పేదరికంలో ఉండిపోయారు. వీళ్ళకి కొంతవరకు అభివృద్ధి అనేది జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంది. సో వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇన్సెక్యూర్ అనమాట చాలా వరకు కూడా. సో వీళ్ళందరూ ఈ యొక్క డిజాస్టర్ టైంలో ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో బతకలేక పనుల కోసం వేరే ప్రదేశాలకు వెళ్తారనమాట. దీన్నే మైగ్రేషన్ అంటారు. సో మైగ్రేట్ అవుతారు. సో దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ అనేది వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది మాల్ న్యూట్రిషన్. ఎందుకంటే తక్కువ ఉన్న యొక్క ఆహారం అనేది మగవాళ్ళకే పెడతారు కాబట్టి ఆడవాళ్ళలో మాల్ న్యూట్రిషన్ ఎక్కువ. దాంతోపాటు ఈ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లికి సరిగా ఆహారం తీసుకోకపోతే పిట్టబోయే బిడ్డ ఏదైతే అన్బార్న్ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల్ న్యూట్రిషన్ అంటే గర్భస్థ శిశువు కూడా సరైనటువంటి పోషక విలువ ఉండదు. తర్వాత పుట్టిన తర్వాత వాడు ఆరోగ్యవంతంగా ఉండడు. సో ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంలో ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇన్సెక్యూర్ పాపులేషన్ అనమాట మన భారతదేశంలో. ఈ లెక్కలన్నీ కూడా ఎవరు చెప్పారు? నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే అనేది NHFS అనేవాడు 1998-99లో ఈ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి యొక్క దాని ప్రకారం మన భారతదేశంలో 11 కోట్ల మంది ఇలాంటి మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారని చెప్పేసి చెప్పారనమాట. సో దీంట్లో పాటు మనకు ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆహార భద్రత అనేది మనకు ప్రదేశాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అనమాట. పావర్టీ ట్రైబల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారో ఆ ప్రదేశాల్లో ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువ. మనకు ఉత్తరప్రదేశ్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ పార్ట్స్లోను, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మనకు లార్జ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ అనేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇంతకుముందు లెసన్లో మనం ఏమైనా చూసుకుంటే వీళ్ళందరూ కూడా పావర్టీకి దగ్గరలో ఉన్నాడు. మనం ఇందాక లాస్ట్ లెసన్లో మనం చెప్పుకున్న లెసన్లో మనం ఏమైనా చూస్తే పావర్టీకి దగ్గరలో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ పావర్టీ ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళే ఫుడ్ ఇన్సెక్యూర్ అనమాట. నెక్స్ట్ హంగర్, ఆకలి అనేది మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క ఫుడ్ ఇన్సెక్యూరిటీని చూపించడంలో ఆకలి అనేది ఇంకో కోణం అనమాట.
ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ కిందనే చెప్పొచ్చు. ఎందుకని వాళ్ళు కొనలేక ఆకలితో బాధపడుతున్నారు అనమాట. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది మనం కనుక చూసుకోవాలంటే ఈ యొక్క కరెంట్ హంగర్ కావచ్చు, రెడ్యూసింగ్ రిస్క్ అనేది రాబోయే కాలంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ యొక్క క్రానిక్ హంగర్ అనేది అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆకలి అనేది దానికి కారణంగా ఏంటి అంటే ఈ యొక్క చాలా రకాలైనటువంటి ఈ యొక్క సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది డైరెక్ట్గా ఇలా కొనసాగటం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ క్వాంటిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. ఏదైతే క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఆకలి ఎక్కువగా ఉన్నవాడు సరిగ్గా పని చేయలేడు. సో దానికి కారణంగా ఏంటంటే ఆ పని శాతం కూడా తగ్గిపోతుంది, ఆ చేసిన పని కూడా క్వాలిటీ అనేది ఉండదన్నమాట. సో ఈ యొక్క క్రానిక్ హంగర్ అనేది మనం చూసుకుంటే ఏంటి అంటే ఇనేబిలిటీస్ మనలో ఉన్నటువంటి అసమర్థతను చూపించే విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఫుడ్ గ్రోయింగ్ సంబంధించి హార్వెస్టింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క సైకిల్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క సీజనల్ హంగర్ అని కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు పనులు ఉన్నాయి. మనకి ఇంతకుముందు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఏదైనా సమయంలో 100 రోజులు పని దినాలు అనేవి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుందని చెప్పాను చూసారా. ఈ 100 రోజులు పని దినాలు ఏర్పాటు చేసింది. తర్వాత మనకు 365 రోజులు, సంవత్సరంలో 100 ఏం కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా రిమైనింగ్ 265 రోజులు మనం ఇంకా చూస్తే వీళ్ళు ఆకలి చావుతూ ఉంటారు. సో ఈ సీజన్లో వీళ్ళకి ఆహారం అందుతుంది, ఈ సీజన్లో ఆహారం అందదు. సో ఇదొకటి. లేదా కొన్ని చోట్ల మనకు వ్యవసాయం అనేది కొన్ని చోట్ల చూస్తే ఏమవుతుందంటే కొన్ని సీజన్లో బాగా పంట ఉంటుంది, హార్వెస్ట్ ఉంటుంది, ఇంకొన్ని సీజన్లో ఉండదన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ సీజన్లో లేనప్పుడు ఏంటి వాళ్ళకి పనులు ఉండవు కాబట్టి ఆహారం ఉండదు, పనులు ఉన్నప్పుడే ఆహారం ఉంటుంది. సో మనకు సీజనల్ హంగర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క మన భారతదేశం అనేది ముందు ముఖ్యంగా సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గెయిన్స్ అనమాట. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశం దేనికోసం పాటుపడుతుంది అంటే ఫుడ్ గెయిన్స్, ఏదైతే ఆహార ధాన్యాలు అనేవి నిల్వ ఉంచుకోవడం కోసం, మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండటం కోసం కొన్ని చర్యలు అనేవి తీసుకుందనమాట. దాంట్లో భాగంగానే అగ్రికల్చర్ అంటే ఫస్ట్ 5 year ప్లాన్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్ రంగం మీద కాన్సన్ట్రేట్ చేసింది. తర్వాత గ్రీన్ రివల్యూషన్ అనేది తీసుకొచ్చింది. ఎప్పుడు గ్రీన్ రివల్యూషన్ వచ్చింది, ఈ యొక్క 1966లో గ్రీన్ రివల్యూషన్ స్టార్ట్ అయితే వీట్ రివల్యూషన్ అనేది జూలై 1968లో స్టార్ట్ అయిందనమాట. ఈ యొక్క వీట్ అంటే గోధుమలకు సంబంధించి. సో దీంట్లో భాగంగానే ఈ వీట్ రివల్యూషన్ తర్వాత ఈ యొక్క దానికి అనుగుణంగానే రైస్కి సంబంధించినటువంటి రెవల్యూషన్ కూడా వచ్చిందనమాట. సో ఈ యొక్క ఏవైతే ఉందో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి రోజు రోజుకు వాటి యొక్క సంఖ్య అనేది పెరిగిపోయిందనమాట. సో ఒకప్పుడు 1964లో 7.23 మిలియన్ల టన్నుల యొక్క ఏదైతే పంట అనేది మనకు 2013-14 ఈ గ్రీన్ రివల్యూషన్ కారణంగా 265 మిలియన్ల టన్నులకి పెరిగిపోయిందనమాట మనకు కూడా ఫుడ్ సెక్యూరిటీ అనేది. సో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు అనేవి అత్యధికంగా ఇంతకుముందు 25.22 ఉంటే ఆ యొక్క శాతం వీట్ శాతం కావచ్చు, లేకపోతే ఈ యొక్క 15.78 మిలియన్ టన్స్ అనేవి ఈ యొక్క 2014-15లో పండించడం మొదలుపెట్టాయి అనమాట. 25.22 వచ్చేసేమో మనకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోను, పంజాబ్లో అయితే 15.78 అనేది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ అని కనుక చూసుకుంటే ఈ యొక్క చాలా వరకు మిలియన్స్ ఆఫ్ టన్స్ అనేవి అంటే వెస్ట్ బెంగాల్ అయితే 14.7, తర్వాత ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 12.22 అనేది ఈ యొక్క రైస్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో మన యొక్క వరి పంట అనేది పండించడం అనేది ఈ యొక్క 2014-15లో బాగా పెరిగిపోయిందనమాట. సో ఇప్పుడు మనకు ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా మనం కనుక చూసుకుంటే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఎర్లీ 70sలో మనం చూసుకుంటే 71, 72లో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే వెదర్ కండిషన్స్ అనేవి మనకంటే ఎట్లా ఉందంటే కరువు కాటకాలతో నిండిపోయిందనమాట. ఆహార భద్రత అనేది లేదు. సో ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్ రివల్యూషన్ అనేది గ్రీన్ రివల్యూషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క 30 yearsలోనే మనం భారీ రకరకాలైనటువంటి వేరియేట్ పంటలు అనేవి పండించడం మొదలుపెట్టామన్నమాట. సో ఇప్పుడు ఫుడ్ గెయిన్స్ సంబంధించినటువంటి అవైలబిలిటీ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. సో మనకు 1960 నుంచి ఇప్పుడు 2015 వరకు కూడా మన యొక్క ఈ యొక్క గ్రాఫ్ అనేది చూసుకుంటే కనుక పెరిగిపోతూనే వస్తుందన్నమాట. సో దీంతో పాటు ఏంటి అంటే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అనేది ముందు ముఖ్యంగా ఏంటి అంటే ఇక అంటే స్టాక్ అనేది బఫర్ చేసుకోవాలి. అంటే బఫర్ స్టాక్ అంటే ఏంటంటే ఏదైతే ఉందో మన నిల్వ అనేది పెంచుకోవాలి, ఒకసారిగా పెంచడం, నిల్వ స్టాక్ అనేది పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో దీనిలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది FCI అనేది ఏదైతే ఉందో మన దేశానికి కావాల్సినటువంటి ప్రతి సంవత్సరం పంట అనేది రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళ యొక్క FCI యొక్క గోదాములు ఏవైతే ఉన్నాయో వాటిలో దాచిపెడుతూ ఉంటుందన్నమాట. ఎలా కొంటారు వీళ్ళు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తారనమాట. ప్రతి పంటకి మనకు ఏదైతే నిత్యావసరాలు అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వటం వల్ల ఈ యొక్క ఇష్యూ ప్రైస్ అనేది ఏదైతే ఉందో అంటే వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొంటారు. కొంతవరకు ఆ యొక్క పంటను ఏం చేస్తారంటే వీళ్ళు ఈ యొక్క చౌక డిపో ఉంటాయి కదా మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో వీళ్ళు ఆ యొక్క వస్తువులు అనేవి వాళ్ళకు ప్రజలకు అమ్ముతారు, తక్కువ ధరలకు అమ్ముతారు అనమాట. ఆ తక్కువ ధరలకు అమ్మేదాన్ని మనం ఏమంటామంటే ఇష్యూ ప్రైజెస్ అంటాం. మామూలుగా అమ్మేది కొట్టలు అమ్మితేనే ఇష్యూ ప్రైజెస్, దాన్ని మనం సబ్సిడీలో కనుక అమ్మామనుకోండి దాన్ని సబ్సిడైజ్డ్ ప్రైస్ అంటాం అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటంటే FCI అనేది ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి
కొంత మొత్తంలో మినిమం సపోర్ట్ ప్రైస్తో వస్తువులు కొంటదనమాట. ఆ వస్తువుల్ని ఏవైతే ఉన్నాయో వాటిని రేషన్ షాపుల రూపంలో ప్రజలకు అందజేస్తారనమాట, తిరిగి అమ్ముతుంది అనమాట. ఆ అమ్మే విధానాన్ని మనం ఏమంటామంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. అంటే ఎక్కువ రేట్లకు అమ్మరనమాట, చాలా తక్కువ రేట్లకే అమ్ముతారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఒక 5.5 లక్షల రేషన్ షాప్లోనే మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. సో రేషన్ షాప్లో ఉన్నవన్నీ కూడా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనమాట. అంటే ఈ యొక్క తక్కువ ధరలకే మనకు మంచి వస్తువులు అనేవి దొరుకుతాయి అనమాట. దీంట్లో ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్, ఆహారం అంటే వరి కావచ్చు, లేకపోతే ఈ యొక్క గోధుమలు కావచ్చు, షుగర్ కావచ్చు, కిరోసిన్ ఆయిల్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ అంటే కుకింగ్కి సంబంధించినటువంటి ఏదైతే వంట నూనె ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్స్ అనేవి వీళ్ళు తక్కువ రేట్లకే ఇస్తారనమాట. మార్కెట్ ప్రైస్ కన్నా, అంటే మార్కెట్లో ఉన్న రేట్ల కన్నా కానీ తక్కువ. అంటే మార్కెట్లో బియ్యం ఖరీదు మనం చూసుకున్నాం అనుకోండి, ఈ యొక్క 40-45 రూపాయలు ఉన్నాయి కేజీ. సరే 50 రూపాయలు ఉన్నాయి కొన్ని చోట్ల, మంచి బియ్యం అని 50 రూపాయలు అమ్ముతారు. సరే అది తీసేస్తే కనుక మనకు ఇవే రేషన్ షాపుల్లో మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఏదైతే యొక్క అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏదైతే ఉందో అన్న భోజనమే ఏదో ఒక స్కీమ్ కింద వీళ్ళు ఏం చేస్తున్నారు, 2 రూపాయలకే ఇస్తున్నారు. కిలో బియ్యం 2 రూపాయలకే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా 2 రూపాయలకే ఇస్తారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి 35 కేజీల అంటే గ్రెయిన్స్ అనేవి మనిషికి 35 కేజీలు చొప్పున, అది 5 లీటర్స్ ఆఫ్ కిరోసిన్ అనమాట మనం కనుక చూసుకుంటే. సో దాంతోపాటు ఏంటంటే 5 కేజీ ఆఫ్ షుగర్ అనేది. సో ప్రతి ఎవ్రీ మంత్ అనేది ఒక ఇంటికి సంబంధించినటువంటి వస్తువులనే మనం పోయి కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధానం ద్వారా అందించేదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షాపులు అనేవి ఇలా ఉంటాయి అనమాట. సో ఈ సబ్సిడీకి ప్రభుత్వం అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది మన కనుక అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రేషనింగ్ అనేది మనం కనుక చూస్తే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే 1940లో స్టార్ట్ అయింది. బెంగాల్లో ఎప్పుడైతే ఈ యొక్క కరువు కాటకం అనేది సంభవించిందో అప్పటి నుంచే స్టార్ట్ అయిందనమాట. సో ఈ యొక్క ఏదైతే 1960లో పూర్తిగా ఆహారం యొక్క అంటే షార్టేజ్ అనేది వచ్చిందనమాట, ఎక్కువగా అందుబాటులో లేకుండా పోయింది. దాని తర్వాత ఏం చేశారు, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ దగ్గర నుంచి ఈ యొక్క మిడ్ 1970s నుంచి మనం చూసుకుంటే ఏది నేషనల్ స్టాటిస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియా, మన సర్వే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే చాలా వరకు ఫుడ్ అనేది బాగా ఎక్కువగా అందుబాటులో వచ్చిందనమాట. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అంటే ఎక్కువ శాతం అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వే ఏదైతే ఉందో సర్వీసెస్ అనేవి అంటే మన మధ్యాహ్న పథకం కింద వాటి కింద ఆహారం అనేది ఇవ్వబడుతుంది. సో ఫుడ్ ఫర్ వర్క్ అనేది అంటే ఏదైతే పని కోసం ఆహారం అని ఏదైతే ఉందో అంటే ఆహారం కోసం అంటే ఫుడ్ ఫర్ వర్క్ అంటే ఆహారం కోసం పని అనే దాని కింద కూడా కొంత ఆహారం అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి ప్రవేశపెట్టారనమాట. సో దీంతో పాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క సెవరల్గా అంటే చాలా వరకు పావర్టీ ఏవైతే ఉన్నాయో ఎలివేషన్ కింద కూడా ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మిడ్ డే మీల్స్ కావచ్చు, పీడిఎస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పేదరికాన్ని నిర్మూలించడానికి కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడుతూ వస్తూ ఉన్నాయి అనమాట. సో మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది చేశారన్నమాట. 2013లో ఈ చట్టం అనేది చేయడం జరిగింది. మన రైట్ టు లైఫ్లో భాగంగానే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం కరెంట్ స్టేటస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే దానికి మనం చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా వరకు ఆహారాన్ని అంతా కూడా మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రూపంలోనే మన అందరికీ అంటే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారనమాట. సో ఇప్పుడు మన భారతదేశంలో 1992లో అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా వరకు అంటే రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. దీని ప్రకారం ఏంటంటే 1700 బ్లాక్స్ అనేది కంట్రీలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఈ యొక్క పీడిఎస్లో భాగంగా రిమోట్ ఏరియాస్, బ్యాక్గ్రౌండ్ ఏరియాస్లో కూడా అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్లో కూడా ఈ యొక్క ఆహారం అనేది అందుబాటులో తీసుకొచ్చారనమాట. ఈ యొక్క జూన్ 1997లో ఏంటి అంటే ఈ యొక్క రీన్యూడ్ అటెంప్ట్ ఏదైతే ఉందో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది అంటే ఇంతకుముందు పీడిఎస్ అనేది ఉంది, ఇప్పుడు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇప్పుడు దానికి ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఇంతకుముందు అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట. కొంతమందికి వైట్ కార్డు ఉండేది, కొంతమంది పింక్ కార్డు ఉండేది, కొంతమంది గ్రీన్ కార్డు ఉండేది. వాళ్ళ కార్డు ఆధారితంగా రకరకాల డిఫరెంట్ కాస్ట్తో ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చేవాళ్ళు. వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమో చాలా తక్కువ 2 రూపాయలు 3 రూపాయలకి అలా ఇచ్చేవాళ్ళు. కొంచెం డబ్బు పింక్ కార్డు గ్రీన్ కార్డు అలా ఉన్న వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో షాపుల్లో అమ్మేవాళ్ళు అనమాట. అసలు ఈ సిస్టమ్ అంతా తీసేసి వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఎవరైతే పేదలు ఉన్నారో వైట్ కార్డు వాళ్ళకి మాత్రం ఇవ్వడం మొదలుపెట్టారనమాట. సో దీన్నే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నారు. సో దీంట్లో అందరూ పూర్కి మాత్రం ఇవ్వబడతారు అనమాట. మనం అంతే కదా, బాగా ఎవరైతే వైట్ కార్డులు ఉంటారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అంత్యోదయ అన్న యోజన అనేది,
అన్నపూర్ణ స్కీమ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా స్పెషల్ టార్గెటెడ్ గ్రూప్స్, అంటే బాగా పావర్టీ లైన్కి పేదరికంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అంటే పూరెస్ట్ ఆఫ్ పేదల్లో మరీ పూర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. తర్వాత ఈ యొక్క ఇండిజెంట్ సీనియర్ సిటిజన్స్, అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క వయోవృద్ధులకు కూడా ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది చాలా వరకు ఏంటి అంటే అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లకి ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ అంటే FCI అనమాట, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ నుంచి కూడా ఈ గ్రెయిన్స్ అన్నీ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద రేషన్ షాప్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అంత్యోదయ అన్న యోజన గురించి మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఇది డిసెంబర్ 2000లో ప్రవేశపెట్టారు అంత్యోదయ అన్న యోజన అనేది. ఈ స్కీమ్ కింద ఏంటి అంటే ఈ యొక్క పూరెస్ట్ అమాంగ్ BPL అనమాట, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకు ఆహారాన్ని అందుబాటులో తీసుకొస్తారనమాట. పూర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఏదంటే ఈ యొక్క స్టేట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు BPL బిలో పావర్టీ లైన్ సర్వే అనేది జరిపి దానికి సంబంధించి యొక్క 25 kilograms ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు అవైలబుల్ ఏంటి ఎలిజిబుల్ ఫ్యామిలీకి ఏం చేస్తారు, హైలీ సబ్సిడీ రేట్లోనే ఈ యొక్క ₹2 ఏం చేస్తారో కేజీ బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటి వచ్చేసి ₹3 కేజీ అనేది వీటి వచ్చేసి ₹2, బియ్యం వచ్చేసి ₹3 రేట్ అనేది ఇవ్వడం అనమాట జరుగుతుంది అనమాట. సో ది క్వాంటిటీ అనేది తర్వాత 25 నుంచి 35 కేజీలు అనేది పెంచడం అనేది జరిగిందనమాట. ఏది ఏప్రిల్ 2002 నుంచి కూడా. సో మనకు 2003 నుంచి మనకు BPL 50 లక్షల BPL కుటుంబాలకు ఈ యొక్క లబ్ధి అనేది అందుతుందన్నమాట. ఏది ఆగస్టు 2014, ఏది ఆగస్టు 2004 వరకు మనం లెక్కలు చూసుకుంటే. సో ఇప్పుడు ఏమైంది, పూర్తిగా 2 కోట్ల మంది ఏదైతే అన్న యోజన కింద, అంటే అంత్యోదయ అన్న యోజన కింద ఇప్పుడు 2 కోట్ల మంది లబ్ధిదారులు అనేవాళ్ళు లబ్ధి చేకూరుతుందన్నమాట మన భారతదేశంలో. సో మనం ఇంకా ఈ యొక్క దాంట్లో 2014లో ఉన్నటువంటి స్టాక్ వీటి ప్రకారం మనకి FECI లెక్కల ప్రకారం ఏంటంటే 65.3 మిలియన్ల టన్నులు అనేది మనకి యొక్క ధారణీకారంలో అంటే బాగా మూలిగిపోతుందన్నమాట. సో చాలామంది యొక్క ఏదైతే ఉందో FCI వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కొంతవరకు దీని మీద విమర్శ కూడా ఉందన్నమాట. ఎందుకని ఎక్కువ కాలాన్ని వాళ్ళు ఒకే చోట అనేది ఎక్కువ కాల ఆహార పదార్థాలు అనేవి పెట్టడం వల్ల అవి వేస్టేజ్ అవుతాయి, డీగ్రేడేషన్ అంటే పూర్తిగా క్షీణించిపోతాయి అన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఉందో MSP కింద మనం ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రతి సంవత్సరం అనేది ఇచ్చి కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఒకే రకమైన పంట అనేది ఎక్కువగా పండిస్తున్నారనమాట. సో MSP కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ మొత్తం హై ఈల్డ్ వెరైటీస్తో వేరియంట్స్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వాటర్ అనేది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్స్ అనేవి దెబ్బతింటున్నాయి. దాంతోపాటు ఏం చేస్తున్నారు, ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ కెమికల్స్ అనేవి వాడి నేలను డీగ్రేడ్ చేస్తున్నారు అనమాట. ఎందుకోసమని వాళ్ళు ఎప్పుడైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, MSPకి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కొంటున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే వాళ్ళు పండించిన పంట కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆదాయం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువగా ఒకే పంటను పండించడం వల్ల నేల సారవంతం అనేది దెబ్బతింటుంది. దాంతోపాటు వీళ్ళు ప్రతి సంవత్సరం కొని ఆ గోదాములో దాచిపెట్టడం వల్ల పూర్తిగా ఏమైనా ఆ గోడౌన్స్ అన్నీ కూడా ఎలకలు అంటే ఆహారం పాడైపోవటము, లేకపోతే ఎలకలు పూర్తిగా ఎలపగలు తినేయటం, అలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. దీని కారణంగా ఏంటంటే ముఖ్యంగా ఇలాంటి యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం లేదా MSP కోసం ఎక్కువగా పంట పండించే రాష్ట్రాలు ఏమంటే పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు అనేవాళ్ళు కేవలం ఈ యొక్క MSP ఆధారితంగానే పంటలు పండిస్తూ ఉంటారనమాట. సో మనకు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే కొంతవరకు ఈ యొక్క ఎక్కువగా MSP కోసమే పండిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు MSP కోసం మినిమం సపోర్ట్ ప్రైస్, అందుకే యొక్క కొత్తగా మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ MSP అనేది కొంతవరకు పక్కన పెట్టాలనే దృష్టితోనే ఈ యొక్క 3 లా ఫామ్స్ ఫామ్ లాస్ అనేవి చేసిందనమాట. ఆ ఫామ్ లాస్ ప్రకారం ఏంటి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇవ్వటం ద్వారా ఒక ప్రజలకు మంచి జరుగుతుంటే ఈ యొక్క MSP అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ వల్ల ఏమవుతుందంటే పూర్తిగా ఏంటంటే ప్రకృతి పర్యావరణం అనేది దెబ్బతినే విధంగా ఈ యొక్క పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క MSP రైజింగ్ సపోర్ట్ కారణంగా ఏంటంటే చాలామంది ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, అంటే ఈ యొక్క పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, ఫుడ్ గ్రెయిన్ సంబంధించినటువంటి ఈ యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో FCI మీద అందరం భారం అనేది పడుతుందన్నమాట. ఈ యొక్క షార్టేజ్ అంటే ఈ యొక్క కాస్ట్ అనేది పెరగడం వల్ల ప్రభుత్వం మీద ఎక్కువ భారం అనేది పడుతుందన్నమాట. సో దీని ప్రకారం అనేది ఈ యొక్క స్టాటిస్టిక్స్ లెక్కలు అనేవి ఇచ్చారనమాట పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా. ఇంతకుముందు ఎన్ని కేజీలు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇంతకుముందు మనకు అంటే పర్ మంత్ అనేది ఒక పర్సన్ నెలకి ఎంత తినగలడంటే 6.38 కేజీలు అనేది 2004-05 లెక్క ప్రకారం తినగలడు అనమాట. 2011-12 వచ్చాక ఒక మనిషి అనేవాడు 5.98 కేజీలు మాత్రమే తింటున్నాడు. ఎందుకని షుగర్లు BPలు వస్తున్నాయి కాబట్టి అన్నం తింటే మానేశారు. సో ఇక అర్బన్ ఇండియాలో పరిస్థితి చూసుకుంటే ఇంకా తగ్గిపోయి 4.71 మాత్రమే 2004-05లో, తర్వాత 2011-12 వచ్చాక 4.19 మాత్రమే తినడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు మనకు దీని ప్రకారం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రైస్ కన్జంప్షన్ అనేది అంటే వీళ్ళు కొనుగోలు చేయడం
వీళ్ళేమో ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు, కానీ వీళ్ళు తీసుకునే ఆహారం మాత్రం తక్కువ, ఇచ్చే వస్తువు కూడా ఎక్కువగానే ఇస్తున్నారనమాట. కానీ తినే ఆహారం మాత్రం తగ్గిపోయింది. మనిషి అనేవాడు తినే ఆహారం మాత్రం తగ్గిపోతూ వస్తూ ఉందన్నమాట. రోజు రోజుకి మనం చూసుకుంటే ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏవైనా కావచ్చు. తర్వాత మనకు ఈ ఫుడ్ సెక్యూరిటీలో కొంత కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఉంటాయి. ఆ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క బాధ్యత అనేది మనం ఏమైనా చూసుకుంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా చూసుకున్నాం అనుకోండి, కోఆపరేటివ్స్ అనేవి చాలా వరకు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తున్నాయి అనమాట. తమిళనాడులో దగ్గర 94% అనేది ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానే నడుస్తాయి అనమాట. ఢిల్లీలో మదర్ డైరీ అనేది కనుక చూసుకుంటే అక్కడ చాలా వరకు ఈ యొక్క పాలను ఉత్పత్తి చేయడం, వెజిటేబుల్స్ని తక్కువ ధరలకు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించి. మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏమైనా చూసుకుంటే అమూల్ కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఈ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ గుజరాత్, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ అమూల్ అనేది బాగా స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ మనకు మహారాష్ట్రలో చూసుకుంటే కనుక ఏదైతే అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ అనేది ADCS ద్వారా మనకు చూసుకుంటే ఈ యొక్క NGO అనేది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రెయిన్స్ అనేది చాలా వరకు బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేసిందనమాట. దీంట్లో భాగంగా ఈ యొక్క గ్రెయిన్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలన్నీ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా గ్రెయిన్ బ్యాంకులు అంటే తక్కువ రేట్లకే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆహార భద్రత అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే పేదలు. ఆ పేదల యొక్క ఎందుకంటే పావర్టీ కారణంగా. సో వాటిని ఎరాడికేట్ చేయడం కోసం, పూర్తిగా దాన్ని నిర్మూలింపజేయడం కోసం ప్రభుత్వం అనేది ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది పెట్టింది. తర్వాత దాన్ని టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నారు. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్కి కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొంతవరకు సహాయం చేస్తున్నాయన్నమాట. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆహార భద్రత, అంటే అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, ఈ 3 అంశాల మీద ఆధారపడి ఈ యొక్క ఆహార భద్రత అనేది ఉంటుందన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే చాలా వరకు ఆకలి చావులు అనేవి నిర్మూలింపజేయడానికి ముఖ్యంగా దీని యొక్క టార్గెట్ అనమాట. సో ఇదండి ఈ యొక్క 9th క్లాస్ సంబంధించినటువంటి NCERT లాస్ట్ చాప్టర్ అనమాట. ఇది 4th చాప్టర్ ఫుడ్ సెక్యూరిటీ. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ యొక్క సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీరు నిజంగా నాకు అఫోర్డబుల్ చేయగలిగితే కనుక డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.